జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 20వ శ్లోకము. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం ఆసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, వేదాలు జీవులు జనన మరణ చక్రములో నుండి విముక్తులు అవడానికి కావలసిన కర్మలను చెప్పటమే కాకుండా జీవులు వారి వారి కోరికలను తీర్చుకోవటము కోసం చేయవలసినటువంటి కర్మలను గురించి కూడా చెబుతాయి వేదాలు. అయితే కొందరు ఈ కామ్య కర్మల యందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉంటారు. ఇక వారు వారి వారి కోరికలను నెరవేర్చుకోవటము కోసం జ్యోతిష్టోమాది కర్మల ద్వారా, యజ్ఞముల ద్వారా నన్ను ఆరాధించి సోమపానము అనబడేటటువంటి ఆ యజ్ఞశేషాన్ని ప్రసాదముగా స్వీకరించి తాము కోరుకునేటటువంటి స్వర్గాది భోగములను అనుభవించటము కోసం ఆటంకముగా ఉన్న పాపాలన్నింటినీ పోగొట్టుకుంటారు. ఆ రకంగా నన్ను ఆరాధించి యాగశేషాన్ని ప్రసాదంగా స్వీకరించి పాపములన్నింటినీ పోగొట్టుకొని పవిత్రులై స్వర్గాన్ని పొంది అక్కడ ఉండేటటువంటి దేవతల భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనని పొందాలి అని కాకుండా తన నుండి అశాశ్వతమైనటువంటి ఫలాలను పొందాలి అనుకునేటటువంటి వారు చేసే కర్మాచరణను గురించి చెబుతూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ అశాశ్వతమైనటువంటి వాటిని కోరకుండా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ నువ్వే మాకు కావాలి అని ఆ శ్రీమన్నారాయణుడినే కోరుకుంటూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ శాశ్వతమైన నిత్యమైన అనంతమైన బ్రహ్మానందాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు.
అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 96వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడు చనిపోయిన తర్వాత
అసలు ఏమాత్రమూ భయపడటమే లేనటువంటి ఆ చిన్ని కృష్ణుడిని చూస్తూ నందాదులంతా గతంలో వసుదేవుడు తమతో అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. సరే, ఇక అట్లా రోజులు గడుస్తూ ఉండగా ఏకదా అర్భకమాదాయ స్వాంకం ఆరోప్య భామిని. ఒకనాడు యశోదాదేవి చిన్ని కృష్ణుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని పాలిస్తుంది. కాసేపు అయ్యాక కృష్ణుడు ఇక దాదాపుగా పాలతో తృప్తి చెందగానే యశోదాదేవి ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశే ఇదం. యశోదాదేవి కృష్ణుడి ముఖారవిందాన్ని తాకుతూ ముద్దాడుతూ ఉండగా కృష్ణుడు అల్లని నగవుతో నావులించిన బాలు వదన గహ్వరమున వారి నిధులు దిశలు భూమియు వనద్వీప శైలంబులున్ ఏరులు గాలియు నినుడు శశియు. యశోదాదేవి చిరునవ్వుతో కూడినటువంటి ఆ కృష్ణుడి ముఖారవిందాన్ని నిమురుతూ ముద్దాడుతూ ఉండగా కృష్ణుడు ఒక్కసారిగా ఆవులించాడు. అంతే, కృష్ణుడు ఆవులించగానే ఆ తెరచినటువంటి కృష్ణుడి నోటిలో యశోదాదేవి ఖం రోదసి జ్యోతి అనీకం ఆశాహ సూర్య ఇందువహ్నిశ్వసన అంబుధీన్ ద్వీపాన్నగాన్. సమస్త ఆకాశాన్ని, ఉన్నత లోకాలన్నింటినీ, సమస్త భూమండలాన్ని, జ్యోతిశ్చక్రాన్ని, సమస్త దిక్కులను, సూర్యచంద్రులను, అగ్ని వాయువులను, సకల సముద్రాలను, సమస్త ద్వీపాలను, సకల పర్వతాలను, నదులను, అరణ్యాలను, స్థావర జంగమాత్మకమైనటువంటి సకల జీవరాశినంతటినీ యశోదాదేవి ఆవులిస్తూ తెరచిన కృష్ణుడి నోటిలో మొత్తమంతా ఒక్కసారిగా చూచింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 20వ శ్లోకము. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.